జిల్లా టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. అధినాయకత్వం బుజ్జగించడంతో కొందరు దారికొచ్చారు. మరికొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు సైకిల్ పార్టీ, జనసేన అధినాయకత్వాలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసలేం జరుగుతోంది? టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ఎవరు? ఇండిపెండెంట్లుగా పోటీకి రెడీ అవుతున్న వారెవరు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ముద్రపడింది. గతంలో జరిగిన ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో 2 సార్లు క్లీన్ స్వీప్ చేసిందంటే అక్కడి ఓటర్లకు టీడీపీని ఏ విధంగా హక్కును చేర్చుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అటువంటి పార్టీలో సీనియర్ నేతలు ఎక్కువే. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో 2 పర్యాయాలకు మించి గెలుపొందిన నాయకులు ఉన్నారు. అటువంటి నేతలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అధిష్టానం తమ పేర్లను ఖరారు చేయటమే ఆలస్యం. కథన రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నారు. కానీ వారు అనుకున్నది ఒకటైతే అధిష్టానం తలచింది మరొకటి అయింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో కొన్ని అసెంబ్లీ స్థానాలను వారికి కేటాయించాల్సి వచ్చింది. ఫలితంగా సైకిల్ పార్టీలోని కొందరు సీనియర్లు పోటీ చేసే ఆస్కారం లేకుండా పోయింది. అటువంటి నేతల్లో కొందరికి అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా టికెట్లు మాత్రం దక్కలేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొత్తు రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లను జనసేనకు కేటాయించింది టీడీపీ. వాస్తవంగా చూస్తే జనసేనకు ఇచ్చిన మొత్తం సీట్లలో దాదాపు 25% ఈ జిల్లాలోనే ఉన్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లకు నిరాశ తప్పలేదని చెబుతున్నారు. నిడదవోలు అసెంబ్లీ టికెట్ కోసం సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావుతో పాటు మరికొందరు ప్రయత్నించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శేషారావు ఈసారి టికెట్ తనకే ఇస్తారని భావించారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. దీంతో అసంతృప్తికి గురైన శేషారావు వర్గాన్ని పార్టీ అధిష్టానం బుజ్జగించడంతో కాస్తంత మెత్తబడి జనసేనకు సహకరించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు సీటు ఆశించారు. కానీ గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టీడీపీ అధిష్టానం ఈ టికెట్ కేటాయించింది. దీంతో ఆశాభంగానికి గురైన జవహర్ వర్గం నిరసనకు దిగటంతో చంద్రబాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. మరో మాజీ మంత్రి పీతల సుజాత పరిస్థితి మరీ దయనీయం. 2004లో ఆచంట, 2014లో చింతలపూడి నుంచి గెలుపొందిన ఈమెకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఈసారి తనకు చింతలపూడి, కొవ్వూరులో ఏదో ఒక చోట టికెట్ ఇస్తారని భావించారు. కానీ ఎక్కడా అవకాశం ఇవ్వకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత బయటకొచ్చి తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని సెల్ఫీ వీడియో ద్వారా పార్టీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటకూరి శివరామరాజుది మరో కథ. 2009, 2014 ఎన్నికల్లో 2 సార్లు వరుసగా గెలుపొందిన ఈ నేతను 2019లో నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా టీడీపీ బరిలో దింపింది. ఆ ఎన్నికల్లో 30,000 తేడాతో రఘురామకృష్ణరాజుపై ఓడిపోయారు. ఈసారి ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి రెడీ అయ్యారు. కానీ సిట్టింగ్ శాసనసభ్యుడు రామరాజుకే టికెట్ కేటాయించింది పార్టీ అధిష్టానం. దీంతో తెలుగుదేశం అధినాయకత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్న శివరామరాజు ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని భావిస్తున్నారు. ఈ పరిణామం సైకిల్ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ అదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు టీడీపీ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా సీటును జనసేనకు కేటాయించింది. దీంతో మాధవ నాయుడు వర్గం ముందుగా హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ తర్వాత మెత్తపడింది. కానీ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టిన ఈ నేత తన అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. మాధవ నాయుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే టీడీపీ, జనసేన ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉంటుందని 2 పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. జిల్లాలో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి మరి.